యదక్షరం వేద విదో వదంతి విశంతి యదత్తయో వీతరాగః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. 12వ శ్లోకం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయంతః ప్రాణమాస్థితో యోగధారణం. 13వ శ్లోకం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మమనుస్మరన్ యః ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అనంతరా శ్రీమద్ భగవద్గీతకి జయ. ఈరోజు మనము బ్రహ్మజ్యోతి, వైకుంఠము మరియు గోలోక బృందావనము ఎవరు చేరుకుంటారు దాన్ని తెలుసుకుందాము. ఏ విధంగా చేరుకుంటారు? వేదములను ఎరిగిన వారును ఓంకారమును ఉచ్చరించు వారును సన్యాసాశ్రమునందు ఉన్న గొప్ప మహర్షులను బ్రహ్మమును పొందుదురు. అట్టి పరిపూర్ణత్వమును కోరువారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసింతురు. దేని వలన వారు మోక్షమును పొందుదురో ఆ విధానం నేను ఇప్పుడు నీకు సంగ్రహంగా వివరించును. సో ఈ విధంగా ఈ 3 వర్గాల వారు ఉన్నారు. వేదాలు నిత్యము వేద పారాయణం చేసేవాళ్ళు, వేదాల గురించి తెలిసిన వాళ్ళు. వేదం అన్నప్పుడు మనకు శ్రీమద్ భాగవతం 1.2.28-29లో చెప్తారు, వాసుదేవ పరవేద వాసుదేవ పరమక. అంటే వాసుదేవుడే సర్వస్వము. వేదాల యొక్క సారము వాసుదేవుడు అంటే భగవంతుడు. ఇదే విషయాన్ని మనకు భగవంతుడు భగవద్గీత 15వ అధ్యాయము 15 ఈజీ గుర్తుపెట్టుకోవడానికి 15.15లో చెప్తున్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. భగవంతుడు దీంట్లో నేను సర్వుల హృదయంలో ఉండే పరమాత్మను, నా నుండే స్మృతి, జ్ఞానము, మరుపు అనేవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడును, వాస్తవం వేదాంత కర్తను, వేదములు ఎరిగిన వాడును. వేదముల ద్వారా తెలుసుకోగలవాడిని, వేదాలు రచించిన వాడిని, తర్వాత నేను వేదాల గురించి తెలిసిన వాడిని. ఈ 3 విషయాలను చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. అందుగురించి మొదటిది వేదాలను ఎరిగిన వారు. సో వేదాలంటే వేద అంటేనే జ్ఞానం. దేని జ్ఞానము? భగవద్ జ్ఞానము, భగవంతుడి యొక్క జ్ఞానం. అందుగురించి మన జ్ఞాన యోగుల లక్ష్యము బ్రహ్మజ్యోతి. తర్వాత ఓంకారము ఉచ్చరించువారు, వీళ్ళు కూడా ఈ భవసాగరాన్ని దాటుతారు. కానీ భగవంతుడి యొక్క బ్రహ్మాన్ని మేబీ వాళ్ళ డెస్టినేషన్, సపోజ్ వాళ్ళు దాని ద్వారా మాకు భగవంతుడి లోకం కావాలనుకుంటే దే విల్ గో. కానీ భగవంతుడి యొక్క శూన్యవాదం, భగవంతుడికి ఆకారం లేదు, నిరాకారం అనుకుంటే మాత్రం అక్కడికి. అదేవిధంగా సన్యాసాశ్రమం నందు ఉన్న గొప్ప మహర్షులు కూడా వెళ్తారు. 3 రకాల వాళ్ళు ఏ విధంగా వెళ్తారు వాళ్ళు నెక్స్ట్ భాషలో చూద్దాము. కానీ వీళ్ళందరూ కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని చాలా స్ట్రిక్ట్ గా మనకు పొద్దున వచ్చింది 4 నియమాలని పాటించారు. 4 నియమాల్లో ఒక నియమము పరస్త్రీ పరపురుషుడి సాంగత్యం ఉండకూడదు. సన్యాసులు అన్నప్పుడు
వాళ్ళు అసలు స్త్రీ సాంగత్యమే ఉండకూడదు. మరి ఇది అప్ టు గృహస్థ లైఫ్ ఓకే. గృహస్థ లైఫ్ దాటిన తర్వాత వానప్రస్థ దెన్ సన్యాస లైఫ్‌లో స్త్రీ సాంగత్యం వదిలేసుకొని ఓకే. వానప్రస్థ జీవితంలో ఓకే. అది కూడా ఆల్‌మోస్ట్ స్త్రీతో ఉన్న ఎట్లయితే కర్మలో అకర్మ అన్నట్టుగా సో కేవలం భగవత్ సేవ కొరకే ఉంటారు తప్ప అక్కడ ఎటువంటి ఇంద్రియ భోగము అక్కడ ఇన్వాల్వ్‌మెంట్ ఉండదండి. భాష్యంలో చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ప్రాణవాయువును కనుబొమ్మల నడుమ నిలుపు షట్చక్ర యోగాభ్యాసమును ఉపదేశించి ఉండెను. అర్జునునకు ఆ షట్చక్ర యోగను ఎట్లు అభ్యసింపవలెనో తెలియదని భావించి రాబో శ్లోకం నందు భగవానుడు ఆ విధానమును వివరింపనున్నాడు. పరబ్రహ్మము అద్వితీయుడైనను వివిధ వ్యక్త రూపములను మరియు లక్షణము కలిగి ఉండునని భగవానుడు చెప్పు. ముఖ్యంగా నిరాకారవాదులకు అక్షరము అనగా ఓంకారం పరబ్రహ్మంతో సమానం. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వైరాగ్యంతో కూడిన మునులు ప్రవేశించు నిరాకార బ్రహ్మము గురించి వివరించున్నాడు. ఈ శ్లోకంలో ముఖ్యంగా బ్రహ్మము అంటే నిరాకార బ్రహ్మజ్యోతి. ఓంకారం అంటే కూడా వాళ్ళు ఓంకారాన్ని జపించిన ఆకారము లేనటువంటి డెస్టినేషన్ గురించే జపిస్తూ ఉంటారు. కాబట్టి వేదాలు ఎరిగిన వాళ్ళ డెస్టినేషను బ్రహ్మజ్యోతి. బ్రహ్మం అంటే భగవంతుడు అంటే భగవంతుడి యొక్క జ్యోతి అంటే అది నిరాకారం. అది వాళ్ళ గోలు. ఓంకారాన్ని జపించే వాళ్ళ గోల్ అదే పెట్టుకుంటున్నారు. తర్వాత నెక్స్ట్ సన్యాసాశ్రమం వాళ్ళు కూడా భగవంతుడి వైరాగ్యం శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ వైరాగ్యంతో కూడిన మునులు ప్రవేశించి నిరాకార బ్రహ్మం గురించి వివరిస్తారు. దీంట్లో సన్యాసులు చాలా మంది ఉంటారు. అంటే వైష్ణవ సన్యాసులేమో విష్ణులోకము లేదా గోలోక బృందావనం. ఎవరైతే ఈ మాయావతి సన్యాసులు అంటే భగవంతుడికి ఆకారము లేదు నిరాకారముగా భావించేటువంటి సన్యాసులు భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళగలుగుతారు. వాళ్ళ గోల్ అది. సో ఇక్కడ మనం ఈరోజు చర్చించే విషయం ఏంటంటే బ్రహ్మజ్యోతి అంటే నిరాకార బ్రహ్మం, 2 వైకుంఠం, 3 గోలోక బృందావనం. ఆల్రెడీ మనము చాలా మందికి మొన్న సత్సంగంలో ఇవ్వడం జరిగింది. అది చూసుకోండి మీరు. మన బ్రహ్మాండం పైన ఈ 14 లోకాలతో కూడుకున్నటువంటి భౌతిక మీరు ఎవరన్నా మీ ఇంట్లో ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంటే చూసుకోండి. సో ఎవరన్నా ఒకవేళ వీలవుతే ఆ బ్రహ్మాండం యొక్క పిక్చర్ షేర్ చేయండి. మంచిది. అంటే చాలా క్లారిటీ ఉన్నది. షేర్ చేయండి. దాన్ని చూసి నేను చెప్తాను. ఓకే. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు నిరాకార బ్రహ్మంలో ఎవరు ఎంటర్ కాగలుగుతారు? జ్ఞానులు. జ్ఞానులు భగవత్ సేవలో నియుక్తం కాదు. ఆ జ్ఞానుల యొక్క లక్ష్యము భగవంతుడి యొక్క అంటే ఈ భౌతిక త్రిగుణాలతో కూడుకున్నటువంటి దీన్ని దాటాలనుకుంటారు. 4 క్లేశాలతో కూడుకున్నటువంటి ఈ దేహం వద్దనుకుంటారు. అక్కడ వెళ్ళి వాళ్ళు ఎవరితో సంబంధం ఉండదు. ఆ బ్రహ్మజ్యోతిలో హాయిగా ఉండొచ్చు అనుకుంటారు. అదే విధంగా వేదాలు తెలిసిన వాళ్ళు కూడా నిరాకార బ్రహ్మమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఓంకారం కూడా అటువంటి భక్తులు నిరాకార భక్తులు వాళ్ళు కూడా బ్రహ్మజ్యోతే వాళ్ళ యొక్క లక్ష్యం ఉంటుందని భగవంతుడు చెప్పారు. వైదిక విజ్ఞాన మార్గం నందు ఓంకారం జపించుట మరియు సంపూర్ణ బ్రహ్మచర్యమున ఆధ్యాత్మిక ఆచరణ చెంత నివసించు నిరాకార బ్రహ్మమును గూర్చి ఎరుగుట శిష్యులకు ఆది నుండియే బోధింపబడుతుంది. ఆ మార్గంలో కూడా సాకార నిరాకార 2 రకాల భక్తులు ఉంటారు. సాకారం నిరాకారం. సాకారం అంటే భగవంతుడికి రూపాన్ని నమ్మి ఆ యొక్క దివ్యమంగళ రూపాన్ని సచ్చిదానంద స్వరూపాన్ని సేవించేవాళ్ళు. నిరాకారం అంటే ఎవరైతే భగవంతుడికి ఆకారము లేదు అని నిరాకారాన్ని జపిస్తూ ఉంటారు. నిరాకారాన్ని సేవిస్తూ ఉంటారు. అంటే సో నిరాకారంలో ఎంటర్ అవ్వడానికి జ్యోతి మీద లైక్ లైట్ మీద ధ్యానం చేయటము, తర్వాత వాళ్ళకు శూన్యవాదాన్ని నమ్మటము. సో దీంట్లో కూడా గురువులు ఉంటారు. దాంట్లో కూడా ఆధ్యాత్మిక ఆచరణ చెంత నివసించు నిరాకార బ్రహ్మము గూర్చి ఎరుగుట శిష్యులకు ఆది నుండియే బోధింపబడింది. కాబట్టి ఎక్కడైనా కూడా గురువు గారి యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. గురువు లేకుంటే దాంట్లో కూడా ప్రోగ్రెస్ చాలా కష్టం. ఈవెన్ ధ్యాన యోగంలో కూడా కష్టము. భౌతిక ప్రపంచంలో మనం ఎన్నో భౌతికమైనటువంటి లైక్ స్పోర్ట్స్ తీసుకోండి, ఎనీథింగ్, ఎనీ ఫీల్డ్ గురువు గారి యొక్క ఆవశ్యకత ఉంది. అటువంటప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి పొందాలంటే తప్పకుండా గురువు గారి యొక్క కృప, గురువు గారి యొక్క గైడ్ లైన్స్ మనకు ఎప్పటికీ ఉండాలి.
ఆ విధంగా వారు బ్రహ్మం యొక్క 2 లక్షణములను గ్రహింతురు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని సాధించుటకు సాధన సాధకునకు ఇట్టి అభ్యాసం అత్యంత అవసరము. చూడండి, నిరాకార బ్రహ్మంలోనే ఆధ్యాత్మిక జీవితం, అది కూడా స్పిరిచువల్ పాతే. దాంట్లో కూడా ప్రగతి సాధించడం అంత ఈజీ కాదు. ఆకారానికంటే మన ఇంట్లో భగవంతుడి ఫోటో పెట్టుకుంటాము, లడ్డు గోపాలు పెట్టుకుంటాము. రోజు మనం వండుకునేది భగవంతుడికి ఈ నైవేద్యం సమర్పించడము, భగవంతుడి డ్రెస్ వేయటము, అభిషేకం చేయటము, లేకుంటే అలంకరణ. ఆ విధంగా మనని మనం భగవంతుడి సేవలో నియుక్తం అవ్వచ్చు. అక్కడ ఆకారమే లేదు. ఎంతసేపు ఏం సేవలో ఉంటాం? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ పాత్ నిరాకారం. సాకారంది అంత కాదు. సో, కాబట్టి అక్కడ గూడా ఏందంటే, మనము ప్రగతి సాధించాలంటే ఇటువంటి సాధన అత్యంత అవసరం. సాధకునకు ఇటు అభ్యాసం అత్యంత అవసరం అంట. సో, అక్కడ గూడా ప్రాక్టీస్ చాలా ముఖ్యమైనది. సో, మన యొక్క సాకారంలో గూడా ప్రాక్టీస్, స్పిరిచువల్ పాత్ అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మనము ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పురోగతి పొందగలుగుతాము. సో, ఈ మధ్యనే సపోజ్ ఎనీ స్పోర్ట్స్ గాని, మన పిల్లల ఎగ్జామ్స్ గాని, ఎవరు ఎంత కష్టపడితే రిజల్ట్ చాలా సులభంగా దొరుకుతుంది. కష్టపడకుంటే, సాధన చేయకుంటే రిజల్ట్ దొరకదు. సాధన అన్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఈరోజే ఒక కథామృతం విన్నాను. ఓ గురువుగారు చెప్తున్నారు. సేమ్ ధ్రువ మహారాజ్ లాగా నిజంగా జరిగిన విషయం అది. ఆయన లైక్ 6, 7 సంవత్సరాలు ఉండొచ్చు. ఇది గుజరాత్‌లో జరిగిన విషయము. చిన్న అబ్బాయి ధ్రువ మహారాజ్ ఎలా వెళ్ళిపోయిండో ఆయనకి ఎందుకంటే చిన్నప్పటి నుంచే భగవంతుడంటే చాలా ప్రేమ. ఆయనకు రామనామం పట్ల చాలా ఆసక్తి, రాముడి పట్ల ఆసక్తి. ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచే మన భాగవత్ దాస్ లాగా ఆయన రామ్ 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 భగవంతుని నామం చేస్తా ఉంటాడు. ఎందుకో ఒకరోజు ఆయనకు ఆ ఇంట్లో గృహస్థ జీవితం పట్ల విరక్తి పుట్టి, సరే ఆయనకు ఆ రోజుగా ఇంట్లో భగవంతుని మొక్కి, సో నాకు ఒక గురువు కావాలా? సో గురువు యొక్క తలాష్, గురువుని వెతుక్కుంటూ ఆయన ఇల్లు వదిలేసి సో దూరంగా ఒక ఫారెస్ట్‌కి వెళ్ళిపోయి ఎట్లయితే ధ్రువ మహారాజ్ డిసైడ్ చేసుకుంటాడో, ధ్రువ మహారాజ్ అయితే గురువు గురించి డిసైడ్ చేయడు. నే గురువుగా భావించి తల్లి యొక్క ఆజ్ఞలు పాటించడానికి భగవంతుడిని అన్వేషించడానికి వెళ్తా ఉంటే భగవంతుడే నారదుని పంపాడు. సో ఈ భక్తుడిని కూడా రామనామం మీద నమ్మకంతో నాకు భగవంతుడే గురువుని పంపియాలా? నేను వెళ్ళి జంగల్లో ఈ జనజీవనానికి దూరంగా వెళ్ళి భగవంతుని నామంతో తపస్సు చేసుకుంటాను. నా తపస్సుకు మెచ్చి భగవంతుడు ఎవరినన్నా మొట్టమొదటిగా నా దగ్గర పంపిస్తే ఆయననే నా గురువు అనుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఒక చెట్టు కింద కూర్చుండి రామ 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 రామ, చిన్న పిల్లోడు 6, 7 ఇయర్స్ బాయ్. ఒకరోజు మొత్తం రోజంతా జపం చేశాడు. మనం కదా నిన్న పొద్దున్నుంచి రాత్రి వరకు జపం చేసినట్టుగా రాలేదు. రెండవ రోజు కూడా పొద్దున స్టార్ట్ చేసిండు. ఆయనకి ఏమీ లేదు, అక్కడ అడవిలో జపం చేస్తా కూర్చున్నాడు. అది చూసి హనుమంతుడు అక్కడే దగ్గర ఒక సాధువు, అంటే ఆయన తీర్థయాత్రకు వెళ్తున్నటువంటి ఒక సాధువు, చాలా భక్తుడైన సిద్ధ సంత ఆయన. అటువంటి అతని ముందు హనుమంతుడు స్వయం ప్రకటితం అవుతాడు. స్వయం ప్రకటితమై శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ హనుమంతుడు చేస్తుంటే ఆయన కూడా రామనామం చేస్తా ఉన్నాడు. అప్పుడు ఆయన చూసి సరే స్వయం హనుమంతుడు ప్రకటితమైంది. స్వామి మీరు స్వయంగా దర్శనమిచ్చారు. నేను మిమ్మల్ని ఏ విధంగా సేవ చేసుకోగలను? సో నాకు చెప్పండి అంటే అప్పుడు హనుమంతుడు చెప్తాడు, నీవు నిజంగా నా సేవ చేయాలనుకుంటే పలానా ప్లేస్ లో పలానా చెట్టు కింద ఒక భక్తుడు, చాలా చిన్న బాలుడు భగవన్నామం చేస్తూ భగవంతుడి గురించి తపస్సు చేస్తున్నాడు. దేని కొరకు? భగవంతుడి గురించి కాదు, గురువు గురించి, ఒక ఉత్తమ గురువుని అన్వేషించడానికి. ఖచ్చితంగా భగవంతుడు నా గురువుని పంపిస్తాడనే విశ్వాసంతో జపం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి రామనామంతో ఆయనకు దీక్షనివ్వు. సో ఆయనకు మంత్రోచ్చారణ చేసి తర్వాత నీ తీర్థయాత్రకు వెళ్ళు, ఆయన నీ శిష్యుడిగా స్వీకరించుంటే ఈ భక్తుడు మహాభక్తుడు ఈయన నేనే ఒకడికి శిష్యుని ఇంకా కాలేకపోతున్నాను, నేనెలా స్వీకరించాలి ప్రభు? నాకే శిష్యుడి అర్హత లేదైతే మీరు నన్ను గురువుగా స్థానాన్ని స్వీకరించమంటున్నారంటే హనుమంతుడు అంటే ఇప్పుడే మీరు అన్నారు కదా, నేను చెప్పినట్టు వింటాను, నా సేవ చేస్తాను, ఇది నా ఆదేశంగా భావించి అతన్ని వెళ్ళి నీ శిష్యుడిగా స్వీకరించు, భగవంతుడి యొక్క నామాన్ని అతనికి ప్రసాదించు, మంత్ర దీక్షను ప్రసాదించు అంట. సరే ప్రభు అని చెప్పేసి ఆ బాలుడు చెట్టు దగ్గరికి వెళ్ళి
ఆయనను చూడగానే ఆ బాలుడు యెస్! హి ఈజ్ మై గురు. హి ఈజ్ మై స్పిరిచ్యువల్ మాస్టర్ అని చెప్పేసి ఆయనకు సంపూర్ణ శరణాగతి పొంది, ప్రభు నన్ను మీ శిష్యుడిగా స్వీకరించని చెప్పేసి వేడుకుంటాడు. అది అయోధ్యకు దగ్గర. గుజరాత్ కాదు. అప్పుడంటాడు సరయూ నది. సో వెళ్ళి ఆ సరయూలో స్నానం చేసి వచ్చేసి, నీకు ఈరోజు నేను రామనామంతో మంత్ర దీక్షనిస్తానంటాడు. సో ఆయన ఆ బాలుడు చిన్నోడు. సో సరయూలో స్నానం చేసి రాగానే అప్పుడు అదే చెట్టు కింద కూర్చుండి ఆయనకు రామనామంతో మంత్ర దీక్షనివ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఆ మంత్ర దీక్ష ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే ఒకసారి మంత్ర దీక్ష ఇస్తే వెళ్ళిపోతే ఇక ఆయన గురువు కాదా? సో డెఫినిట్‌గా మనకెప్పుడైతే మనని భగవంతుడు చాలా సార్లు ఈ రోజుల్లో ఏమంటారంటే, మా గురువుగారు నాకేం చేశారు? నా కొరకు గురువు నాకేమిచ్చాడు అనే అనుకుంటాను తప్ప, నేను గురువుకి ఏమిచ్చాను ఇన్ రిటర్న్? గురువు మనకేమిచ్చాడు? మంత్ర రూపంలో స్వయం భగవంతుడినిచ్చాడు. భగవంతుడిని మనకు ప్రసాదించే కెపాసిటీ గురువు దగ్గర ఉంటుంది. కానీ ఫిజికల్ మన ఆలోచనలన్నీ కూడా ఫిజికల్‌గా గురువుగారు నాకేమిస్తారు? ఆయనకు అది ఇస్తున్నారు, ఈయనకి ఇది ఇస్తున్నారు, ఈయనకు ఇలా చేస్తున్నారు, ఆ మాతదికి అలా మన ఆలోచనలు ఎప్పుడు కూడా కంపారిజన్‌లో ఉంది గానీ, నన్ను నా గురువుగారు ఈ లెవెల్‌కు తీసుకొచ్చారు. నేను కృష్ణ కాన్షియస్‌లో జీరో. పెద్ద జీరో. అటువంటిది ఈరోజు నేను కృష్ణ కాన్షియస్‌లో నామం గురించి, కృష్ణుడి గురించి, కృష్ణ లీలల గురించి, కృష్ణ లోకం గురించి, కృష్ణుడి యొక్క లోకాలు 3 రకాలుగా కృష్ణ తత్వం, బ్రహ్మజ్యోతి, పరమాత్మ, దెన్ సచ్చిదానంద స్వరూప. సో, ఈరోజు గోలోక బృందావన్, వైకుంఠలోక, తర్వాత నిరాకార బ్రహ్మజ్యోతి, భక్తులు ఎన్ని రకాలు, భగవంతుని ప్రసన్నం ఎలా చేసుకోవాలా, భగవంతుడికి శరణాగతి ఎలా పొందాలి, ఎన్నో రకాలుగా మనము జ్ఞానాన్ని పొందుతా ఉన్నాం. మరి ఇదంతా గూడా కొంచెం కోపమొచ్చినప్పుడు పక్కన పెట్టేస్తారు. గురువుగారు నాకేమిచ్చారు? నాకేమిచ్చారు? సో, ఆ బాలుడు అలా స్వీకరించాడు. యెస్! నేను దీని గురించే వెయిట్ చేస్తున్నాను అని జెప్పేసి భగవన్నామం జేసుకుంటూ ఆయన చాలా ఉత్తమ భక్తుడిగా మారిపోయి తర్వాత 125 ఇయర్స్ ఎంతో మందిని భక్తి ప్రచారం జేసి దాని తర్వాత ఆయన ఆయన సాకేత్ ధామ్ రామచంద్రుడి యొక్క వైకుంఠ ధామం వెళ్ళిపోతాడు. సో, కాబట్టి ఇక్కడ చూడండి భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు మనకు గురువు దొరకడమే చాలా అంతకంటే సద్గతి ఇంకోటి లేదండి. మనకు కూడా చైతన్య చరితామృతంలో చెప్తారు. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ గురు కృష్ణ కృపా పాయే భక్తి లతా బీజ. సో ఎవరైతే శుద్ధ భక్తుడు భగవంతుణ్ణి జ్ఞాన రూపంలో మనకు ప్రసాదిస్తున్నటువంటి అదే విధంగా జ్ఞానం అంటే మళ్ళీ బ్రహ్మజ్యోతి జ్ఞానమే కాదు భక్తి యోగాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఆచార్యుడు మనకు దొరకడమే మనకు చాలా గొప్ప అదృష్టంగా భావించాలంటారు ఆచార్యులు. తర్వాత ఆధ్యాత్మిక జీవితం ప్రగతి సాధించక సాధకునికి ఇట్టి అభ్యాసం అత్యంత అవసరము. నేటి కాలంలో అట్టి బ్రహ్మచర్య జీవితము సాధ్యము కాదు. ప్రపంచ సాంఘిక వ్యవస్థ పూర్తిగా మారిపోవట చేత సాధకునకు జీవిత ఆరంభం నుండి బ్రహ్మచర్యమును అభ్యసించడం సాధ్యము కాకున్నది. ప్రపంచమంతటను వివిధ విజ్ఞాన శాఖలతో కూడిన పలు సంస్థలు ఉన్నప్పటికీ సాధకులకు బ్రహ్మచర్య నియమములను బోధించు ప్రామాణిక సంస్థ ఒక్కటి లేదు. అట్టి బ్రహ్మచర్యమును పాటింపకుండా ఆధ్యాత్మిక జీవన పురోగతిని సాధించుట మిక్కిలి కష్టము. కనుకనే కలియుగమునకు సంబంధించిన శాస్త్ర నియమం అనుసరించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. ఈ యొక్క నామ సంకీర్తన తప్ప దేవాదేవుని పొందుటకు వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు. సో అక్కడ వేరే మార్గాల్లో ఈ బ్రహ్మచర్యం పాటించడము, సో ఇవి విధి విధానాలను పాటించడం ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుంది. చైతన్య మహాప్రభు మీరు ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఏ సమయంలో అయినా భగవంతుని నామాన్ని జపించండి, ఆనందించండి, భగవద్ లోకానికి చేరుకోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ సర్వేంద్రియ కర్మ నుండి విడివడి ఉండుటయే యోగ స్థితి. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందును ప్రాణవాయువును శీర్షాగ్రమునందును నిలిపి మానవుడు యోగమునందు ప్రతిష్ఠితుడగును. భాష్యము యోగాభ్యాసమునకు మానవుడు మొట్టమొదట భోగేంద్రియ ద్వారములన్నిటినీ మూసివేయవలెను. ఇక్కడ బడుచున్నది ఇట్టి అభ్యాసమునకే ప్రత్యాహారం అనగా ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించుట అని పేరు. జ్ఞానేంద్రియములైన నేత్రములు, కర్ణములు, నాసిక, జీవ, స్పర్శ అను వానిని సంపూర్ణంగా నిగ్రహించి
వానిని ఇంద్రియ తృప్తి యందు నిమగ్నములు కాకుండా చేయవలెను. ఈ విధంగా మనస్సు హృదయమునందు గల పరమాత్మపై నెలకొని ప్రాణవాయువు శీర్షాగ్రమునకు ఉద్ధరింపబడును. ఈ పద్ధతి 6వ అధ్యాయమునందు స్పష్టంగా వివరింపబడింది. కానీ ఇదివరకే తెలుపబడినట్లు ఈ యోగాభ్యాసం ప్రస్తుత యుగమునకు ఆచరణీయము కాదు. కలియుగమునకు కృష్ణ చైతన్యమే ఏకైక ఉత్తమ మార్గము. మానవుడు భక్తియుక్త సేవ యందు శ్రీకృష్ణుని పైననే సదా మనస్సును కేంద్రీకరింపగలిగినచో అచంచలమైన సమాధి అందు నెలకొనుట అతనికి మిక్కిలి సులభతరము. సో దీంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ధారణ, ఆ విధంగా ప్రత్యాహార, తర్వాత సమాధి లాస్ట్ ఇవన్నీ పాటించడం. ఈ ధ్యాన యోగం చేయాలంటే ఇలా మనుషుల్లో ఉండి ధ్యాన యోగం చేయలేము. పార్కుల్లో ఉండి ధ్యాన యోగం చేయలేము. సో లోన్లీ అసలు జన సంచారం లేనటువంటి అంటే చాలా ఏమంటారు హిమాలయస్ లేకుంటే కొండల్లోకి అట్లా ఎవ్వరు ఎటువంటి కాలుష్యం లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి చాలా ఎత్తైనది ఉండొద్దు, చాలా లోతైనది ఉండొద్దు. సో అటువంటి ప్రదేశంలో ఏకాంతంలో భగవంతుని పరమాత్మ స్వరూపుని ధ్యానించడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. కాబట్టి సులభమైనటువంటి ఇవన్నిటిని షట్ చక్రాలను వాటిని కూడా కంట్రోల్ చేస్తూ, శ్వాసని కంట్రోల్ చేస్తూ, ఇది కేవలం ఇది ఒక్కొక్క ప్రాసెస్ పాటించడమే ఈ 8 నియమాలలో మనం ఈ లైఫ్ టైం కూడా చాలా కష్టం. దీనికి ప్రభుపాదుల వారు చెప్తారు చాలా సార్లు. ఒక అతను చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతాడంట ఒక సాధువులెంబట, ఇటువంటి యోగులెంబట. ఆయన ఒక 15-20 ఇయర్స్ తర్వాత సిద్ధులు, యోగులు అంటే జనరల్ గా సిద్ధులు వాళ్ళు పొందడానికి కొరకు యోగాసనాలు, యోగా ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ ఊరికి వస్తే పెద్దగా అయిపోయాడు. అప్పుడు వాళ్ళ ఊరు వాళ్ళు అని చాలా రోజుల తర్వాత వచ్చాడు, నీ యోగి అయిపోయాడు అది అంటే, నీ యోగా చమత్కారాలు ఏమన్నా చూపెడతావంటే చూడండి ఇప్పుడే చూపిస్తా అని అంటాడంట. వాళ్ళ ఊరిని ఆనుకొని నది ఉంటుంది. ఆ నది పైన నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తాడు, నడుచుకుంటూ వస్తాడు. చాలా మంది పొగుడుతా ఉంటే అక్కడ ఒక చిన్న బాలుడు అంటుంట, చిన్న అబ్బాయి, ఈయన ఇన్ని సంవత్సరాలు వెళ్ళిపోయి ₹1 విలువ కూడా లేనటువంటి యోగ సాధన చేసుకొని వచ్చాడు. అని షాక్ అవుతాడు. చిన్నోడు, ఇది రూపాయి విలువ లేదా నాది? అప్పట్లో ఇది 50 పైసా వెళ్ళడానికి, 50 పైసా రావడానికి. ₹1 ఇచ్చేస్తే మనని హాయిగా బోట్లో మంచిగా తీసుకెళ్తాడు, తీసుకొని వస్తాడు. దాని కొరకు 20 ఏళ్ళు కష్టపడాలనా? 20 ఏళ్ళు సాధన చేసి నీళ్ళ మీద నడవడానిక? దాంతో సాధించేది ఏముంటది? ఆయనకు దిమ్మిపోతాడు. నిజంగానే కదా! అదే 20 ఏళ్ళు భక్తియుక్త సేవ చేస్తే ఇప్పుడు చూడండి, ఆ సిద్ధులతో చనిపోతే సిద్ధులు ఈ శరీరంతో ఎండ్. అదే కష్టము, అదే తపస్య భగవంతుడి కొరకు తపస్సు చేస్తే భగవద్ధామము గ్యారంటీగా ఉండేది. కాబట్టి కలియుగంలో ఏకైక మార్గము కృష్ణ చైతన్యము. కృష్ణ చైతన్యం అంటే భగవంతుని యొక్క శ్రవణ, కీర్తన, స్మరణ, వందన, అర్చన, పాద సేవన, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. భగవంతుని యొక్క నామరూప గుణలీలను శ్రవణం చేయండి, నామరూప గుణలీలను కీర్తన చేయండి. ఇవి 2 చేయడం వల్ల ఎప్పుడు సదా భగవంతుని యొక్క కథామృతము, నామరూపములను స్మరణ చేస్తూ ఉంటాం. భగవంతుని యొక్క వందనము, ప్రేయర్స్ చేయడము, భగవంతుని యొక్క ధూప దీప నైవేద్యం. సో మనం ఈ రోజు నుంచి ఆల్రెడీ కొత్త నియమం కూడా పెట్టాము. ఏంటా నియమము? చాతుర్మాస్య నియమంలో, భక్తి యోగ సాధన నియమంలో ఇంకొకటి మనందరి యొక్క సాధన చాలా మెరుగుపడాలని యాడ్ చేస్తాం. ఏంటది? మార్నింగ్ ఎప్పుడు నిద్ర నుంచి మేల్కొంటున్నాము, ఇప్పుడు నిద్రకు ఉపక్రమిస్తున్నాం అంటే ఎప్పుడు నిద్రపోతున్నాం అనే 2 దయచేసి వెంకటేష్ ప్రభుజీ అది కూడా తయారు చేసి ఒకటి శాంపుల్ పెట్టండి. దానికి జస్ట్ టైమింగ్ వేయాలి. ఇప్పుడు రాత్రి 10 PM నేను పడుకుంటున్నాను. తర్వాత 11, 10:30, 9:30 మార్నింగ్ లేచినప్పుడు ఎన్ని గంటలకు లేసాం ఈరోజు అనేది పెట్టి పడుకునే ముందు ఇన్ని గంటలకు పడుకుంటాను మార్నింగ్. అంటే యోగా సాధనలో ఇవన్నీ కూడా మార్గాలు. నెక్స్ట్
ఇట్టి యోగ విధానమునందు నెలకొని దివ్య అక్షరముల సమాహారమైన ఓంకారమును ఉచ్చరించిన పిదప యోగి దేవాది దేవుడనైన నన్ను స్మరించుచు దేహమును త్యజించో నిశ్చయంగా ఆధ్యాత్మిక లోకమును పొందును. యోగి, సో ఏవి ఈవెన్ ధ్యాన యోగి కూడా ద బెస్ట్ ధ్యాన యోగి. ఎవరిని బెస్ట్ ధ్యాన యోగి అంటారంటే మనకు 6వ అధ్యాయము లాస్ట్ శ్లోక 47వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. యోగినామపి సర్వేష మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్త తమోమత. సో భగవంతుడు చెప్తున్నాడు, అత్యంత యోగినామపి సర్వేషాం, యోగులందరిలోకెల్లా ఉత్తమమైనటువంటి యోగి ఎవరు అంటే మద్గతేనాంతరాత్మన, అత్యంత శ్రద్ధతో నా భావన ఏందే సదా నిలిచి ఉండువాడు. 1, నన్నే తనయందు సదా స్మరించువాడు. 2, మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను వనరించేవాడు. ఈ 3 చేసేవాడు యోగులందరికంటే కూడా అత్యంత ఉత్తమమైనటువంటి యోగని భగవంతుడు వివరిస్తున్నారు. ఇక్కడ అదే మనకు ఓంకారం ఉచ్చరించే పిదప యోగి దేవాది దేవుడని నన్ను స్మరించుచు. ఓంకారంతో భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి డెస్టినేషన్ కాకూడదు. ఏమంటారు, ఒకవేళ అది ఉచ్చరించినా నన్ను అంటే నేను దేవాది దేవుడైన నన్ను స్మరించుచు దేహాన్ని వదిలిపెట్టాలా. లేదు బ్రహ్మజ్యోతిని స్మరిస్తూ వదిలిపెడితే దే విల్ ఎంటర్ ఇంటు ద బ్రహ్మజ్యోతి. తర్వాత భాష్యం, ఓంకారము బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడును అభిన్నులని ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. ఓం అనున్నది శ్రీకృష్ణుని నిరాకార శబ్ద రూపము. చూడండి, అందుగురించే ఓంకారాన్ని జపించే వాళ్ళ యొక్క డెస్టినేషన్ నిరాకారముగా ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ కానీ హరే కృష్ణను మహామంత్ర ధ్వనిలో ఓం కలదు. హరే కృష్ణ మహామంత్ర జపమే ఈ యుగమునకు ప్రత్యేకంగా ఆదేశింపబడింది. ఎవరైనా కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఓంకారాన్ని జపిస్తున్న వాళ్ళకు కూడా కలియుగం చెప్తున్నారు. పూర్వకాలం ఉండొచ్చు, కలియుగంలో ఈ యొక్క మంత్ర మెడిటేషన్ అనగానే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. కనుకనే జీవితాంతమున మానవుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే అను మహామంత్రను జపిస్తూ దేహమును విడిచినచో తన అభ్యాసమును అనుసరించి అతడు ఆధ్యాత్మిక లోకమునందు ఏది ఒక దానిని తప్పక పొందును. ఒకవేళ మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ సపోజ్ నాకు ఫలానా లోకం కావాలంటే భగవంతుడు ఏ తామాం ప్రపద్యంతే తాంస్తైవ అహం. సో ఈ మంత్రాన్ని జపిస్తూ దేహమును విడిస్తే తన అభ్యాసమును అనుసరించి అతడు ఆధ్యాత్మిక లోకంలో ఏది ఒక దానిని తప్పకపోదు. ఆధ్యాత్మిక లోకం అంటున్నాడు. ఈ మంత్ర జపం చేస్తే ఈ భౌతిక ప్రపంచంలోకి ఏ లోకానికి కూడా వెళ్ళము. కేవలం ఆధ్యాత్మిక లోకం అంటే ఇందాక నేను చెప్పాను, ఎవరిదైనా ఫోటో ఉంటే ఎక్కడ ఆన్లైన్లో వచ్చన్నా మీరు ఎవరన్నా వైకుంఠ లోకాలది గోలోక బృందావన చిత్రపటాన్ని షేర్ చేయండి అని చెప్పాను. ఓకే, ఎవరైనా షేర్ చేస్తే మంచిది, చూడండి. తర్వాత ఇంకా ఇక్కడ ఏమంటారు, ఏదో ఒక లోకాన్ని దాన్ని తప్పక పొందును. దాంట్లో 3 కృష్ణ భక్తులు కృష్ణ లోకమైన గోలోక బృందావనమున కృష్ణ భక్తులు ఎప్పుడైతే కృష్ణ భక్తుల సంఘంలో జాయిన్ అవుతారో, భగవద్గీత భాగవతాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళ డెస్టినేషన్ మారిపోతుంది. కృష్ణ భక్తుల యొక్క డెస్టినేషన్ గోలోకము, కృష్ణలోక ఆర్ గోలోక బృందావనము. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తునందు ఇంకనూ వైకుంఠ లోకంలో తెలియబడు అనేక లోకాలు ఉన్నాయి. భగవంతుడి యొక్క అనంత రూపాలకు అనంత లోకాలన్నీ కూడా వైకుంఠ లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు ఎవరు వెళ్తారు? నిరాకారులు కాదు, సాకారవాదులు వెళ్తారు. కానీ నిరాకారవాదులు మాత్రం వాళ్ళ యొక్క చివరి డెస్టినేషన్ బ్రహ్మజ్యోతి అందు లీనమవుతూ ఉంటారు. సో ఇక్కడ మనకు భగవంతుడు ఎవరు భగవంతుడి యొక్క లోకాన్ని ఇష్టపడతారు, ఎవరు ఇష్టపడరు అనేది చూడండి. సో భగవద్ లోకం ఎందుకు వెళ్ళాలా అనేది కూడా మనకు తెలియాలి. ఒకసారి భగవంతుడు రామచంద్రుడు తన యొక్క లీలలన్నీ రామావతారం ముగించి సీతమ్మ వారు కూడా వెళ్ళిపోయారు. తన సమయం కూడా ఆసనమైంది. తనకు సేవ చేసిన వాళ్ళందరినీ కూడా తనతో పాటు ఆ విమానంలో పుష్పక విమానం తీసుకెళ్ళమని చెప్పేసి
అందరి యొక్క భౌతికమైనటువంటి అంటే వైండప్ బంధుత్వాలు, బాంధవ్యాలు, అటాచ్మెంట్స్ అన్నిటి కూడా వైండప్ చేసి దీంట్లోకి వచ్చేయండి అని చెప్తున్నారు. సో అక్కడ అందరూ వచ్చేస్తా ఉన్నారు. అందరూ వచ్చేస్తారు. విభీషణుడుకి కొంతకాలం ఆయనకు పరిపాలన చేసుకోమన్నాడు. తర్వాత హనుమంతుడిని తీసుకెళ్దామని చెప్పేసి హనుమంతుడిని రమ్మంటాడు. అప్పుడు హనుమంతుడు అంటాడు, ప్రభు మీ యొక్క సాకేత్ ధామంలో మీ కథామృతం యొక్క టైమింగ్ ఏంటి అంటే, ఈరోజు కూడా టైమింగ్ అందుకొచ్చే మెన్షన్ చేయమని. టైమింగ్ ఏంటంటే రామచంద్రుడు అంటాడు, సాకేత్ ధామంలో అయోధ్యలో నేనే ఉంటాను కదా అక్కడ నిత్యధామంలో, ఇంకా నా కథామృతం ఏముంటుంది. అప్పుడు హనుమంతుడు అంటాడు, ప్రభు నా జీవితం ప్రతిసారి మీ యొక్క ఆజ్ఞని ఎప్పుడు ధిక్కరించలేదు. ఈ ఒక్కసారి నాకు పర్మిషన్ ఇవ్వండి. నేను ఇప్పుడు మీతో పాటు నేను రాదలుచుకోలేదు. ఎందుకు హనుమా నాతో పాటు ఎందుకు రావాలనుకోవట్లేదు అంటే, ప్రభు ఈ భూలోకంలో మీ కథామృతము ఒక్కడన్నా కీర్తన చేసే వరకు రామాయణం భాగవతం ఉంటే ఆ ఒక్కడి ద్వారా కథామృతం వినడానికి భూలోకంలో నేను ఉంటాను. ఎందుకు ఇలా అడుగుతున్నా అంటే, మీ కథామృతం ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు ఉంటారని మాటిచ్చారు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద నా యొక్క కథామృతం ఎక్కడైతే కొనసాగుతుందో అక్కడ నేను ఉంటానని మీరే చెప్పారు. కాబట్టి మీ కథామృతం ఉన్న దగ్గర మీరుంటారు, కానీ మీరున్న దగ్గర మీ కథామృతం లేదు. కాబట్టి నాకు ఇద్దరు కావాలా, మీ కథామృతం కావాలా, మీరు కావాలి. కాబట్టి నన్ను ఆశీర్వదించండి, నేను ఇక్కడే ఉంటాను అంటే, ఈ భూమండలంలో ఒక్కరన్నా భగవత్ కథామృతం చెప్పేవారు ఉంటే అప్పటి వరకు భగవంతుడు ఆంజనేయ స్వామి ఉంటారంట. కాబట్టి ఆంజనేయ స్వామి కూడా ఎక్కడ భగవత్ కథామృతం చర్చ జరుగుతుందో అక్కడ గ్యారంటీగా హనుమస్వామి ఉండడం జరుగుతుంది. కాబట్టి మనము మన డెస్టినీ మనమే డిసైడ్ చేసుకోవాలి. గోలోకం వెళ్ళాలన్నా, తర్వాత వైకుంఠ లోకం వెళ్ళాలన్నా, బ్రహ్మజ్యోతి వెళ్ళాలా అని చెప్పేసి. సో కృష్ణ భక్తులు కృష్ణలోకం గోల్ పెట్టుకుంటారు, విష్ణు భక్తులు వైకుంఠ లోకము. సో మరి ఏంటి ప్రభు తేడా, ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? ఏమి డిఫరెన్స్ ఉండదు. ఒకటే ఏంటంటే వాళ్ళ యొక్క భావము, వాళ్ళు భగవంతుణ్ణి సేవించే ఇది కాదు ప్రభుజీ అడిగింది. ఆ గ్లోబ్ లాగా ఉంటుంది చూడు, ఆ గ్లోబ్ లాంటిది పెట్టమని చెప్పాను. వైకుంఠం మొన్న అక్కడ ఇవ్వడం జరిగింది కదా మీకు ఆ పిక్చర్. పైన గోలోక బృందావనం, దానికంటే కింద వైకుంఠ లోకాలు, దానికంటే కింద బ్రహ్మజ్యోతి, దానికంటే కింద సదాశివలోకం, దానికంటే కింద దేవీధామం, దాని కింద మళ్ళీ మన యొక్క భౌతిక బ్రహ్మాండాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, జ్ఞానులు బ్రహ్మజ్యోతి వాళ్ళ లక్ష్యము, తర్వాత ధ్యానులు వైకుంఠ లోకము, తర్వాత భక్తి యోగులు కోర్స్ వైకుంఠ లోకం వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా భక్తి యోగులు ఉంటారు. కానీ స్పెషల్ గా సో ఎవరైతే కృష్ణుడే కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కృష్ణలోకము, గోలోక బృందావనము వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా తేడా ఏముండదు. వైకుంఠ లోకాల్లో ఐశ్వర్య భావంతో భగవంతుని సేవించవచ్చు. తర్వాత ఐశ్వర్య భావము ప్లస్ ఇక్కడ దాస్య, సఖ్య, దాస్య, సఖ్య, ఎక్కువ వాత్సల్యంగా ఉంటుంది. మాధుర్యం గోలోకంలో ఉన్నటువంటి మాధుర్యం ఇక్కడ ఉంటుంది, కానీ గోలోకంలో చాలా టాప్ లెవెల్. అక్కడ సఖ్యకు ఇక్కడ సఖ్యకు తేడా ఉంటుంది. అక్కడ సఖ్య అంటే భగవంతుడు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ లాగా కలిసి, ఇక్కడ ఏది చేసినా వైకుంఠంలో డిస్టెన్స్, స్వామి యజమాని ఐశ్వర్య భావం కనబడతా ఉంది. ఎవ్రీబడి విల్ మెయింటైన్ ద డిస్టెన్స్ విత్ ద లార్డ్. అక్కడ నో డిస్టెన్స్ గోలోకం. సో భగవంతుడు అందరితో సమానంగా ఆడుతూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు. ఎవ్రీథింగ్ విల్ ఎంజాయ్. ఓకే, ఇంతటితో ముగిద్దాం. నంతర శ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీ రాధారమణ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।